విడనాడడన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా శోధనలోనా వేదనలోనా ఉన్నాడు దేవుడు. చెప్తానేసి కృతజ్ఞతతో నాతోన్న దేవా, విడనాడు గాఢాంధకారములో సంచరించిన, కన్నీటిలోయలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటిలోయలో మునిగి తేలిన, కరుణ లేని లోకము కాదన్నను, కరుణ లేని లోకము కాదన్నను, కన్నీరు తుడచును నన్ను కొన్నవాడు. యేసుక్రీస్తు శిలువ మరణం పొందినప్పుడు ఎందుకు దేశం మీదకి చీకటి కలిగింది? ఎందుకు ఆ ప్రాంతమంతా చీకటి కలిగింది? తండ్రిని దేవుడు యేసు ప్రభు మీద మానవాళి పాపమంతా ఆయన మీద మోపాడు. బైబిల్ ఈ మాట ఉంది, రోమాపత్రిక 8వ అధ్యాయంలో, ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చబడినట్లు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించబడింది. నీ పాపము నా పాపము ఆయన శరీరం మీద మోపబడింది. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. పాపము లేని ఆయన, పాపము ఎరగని ఆయన, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపరహితుడు, పరిశుద్ధుడు. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాపిగా కాదు, పాపముగా చేయబడ్డాడు. ఒక గడ్డి మోపు మనం తీసుకెళ్తుంటే మనం కనపడము, గడ్డి మోపే కనిపిస్తుంది. అలాగే మానవ జాతి యొక్క పాపమంతా ప్రభు మీద మోపేసరికి యేసు ప్రభు కనిపించట్లేదు, పాపము కనపడుతుంది. తండ్రిని దేవుడు ఆ పాపముతో ఉన్న యేసుని చూసి, తండ్రిని దేవుడు యేసు చేయి విడిచిపెట్టాడు. పరిశుద్ధులైన దేవుడు మానవాళి పక్షంగా యేసుక్రీస్తు పాపమునకు శిక్ష భరిస్తున్నప్పుడు తండ్రిని దేవుడు యేసు ప్రభు చేయి విడిచిపెట్టాడు. ఆ సమయమే, ఆ గడియే యేసు ప్రభు రాకుండా చేయాలని ఎంత ఆశపడ్డాడో. ఎందుకంటే ఎప్పుడు తండ్రితో అన్యోన్య సహవాసం కలిగి తండ్రి తండ్రి అని మాట్లాడుతుండే ఆ ప్రభు ఆ రోజు ఒక మాట చెప్తాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి, నన్నేల చేయి విడిచావు. ఇది తట్టుకోలేకపోయాడు, ఈ ఎడబాటు తట్టుకోలేకపోయాడు. ఒక పాపియే దేవునికి దూరం అవుతాడు. యేసు ప్రభు మన కొరకు తండ్రి తన చేయి విడిచిపెట్టాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్న ఆ మాట మన కొరకు పాపముగా చేయబడి తండ్రి ద్వారా చేయి విడిచిపెట్టబడ్డాడు. ప్రభు తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో ప్రభువు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దప్పికొనుచున్నాను, దాహం వేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, పాతాళంలో ధనవంతుడు దాహం దాహం అని బాధపడినట్లుగానే కల్వరి శిలువలో మన కొరకు బాధ అనుభవించాడు, వేదన అనుభవించాడు. ఎంత వేదన అనుభవించాడో ప్రభు. అయితే గొప్ప సంగతి ఏంటంటే, సమాప్తమైంది అని చెప్పాడు. ఏం సమాప్తమైంది? మానవాళి కొరకు శిక్ష భరించటం సమాప్తమైంది అని చెప్పగలిగాడు. ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ ప్రణాళిక నెరవేర్చబడింది.
అందుకని సమాప్తమైంది అని చెప్పాడు. నా దేవా నన్నేల చేయి విడిచావు అని చెప్పంగానే దగ్గర నిలిచిన వారు ఆ మాట విని, ఇదిగో ఏలియాని పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చెరుకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాలుడి, ఏలియా వీని దింపు వచ్చినేమో చూతుమనిరి. ఆగండి, ఏలియా వస్తాడేమో, ఏలియాని పిలుస్తున్నాడు ఈయన అనుకున్నారు. యేసు ప్రభు ఎవరి సహాయం అక్కర్లేదు ఆయనకి. యేసు ప్రభు స్వతంగా తనంతానే ప్రాణం అర్పించడానికి వచ్చాడు. మరణం పొందినంతగా విధే చూపించడానికి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. నీకో మాట చెప్పనా, మన పాపము ఆయన శరీరం మీద మోపబడింది, ఆ శరీరము శిక్షించబడింది. మనం నెరవేర్చవలసిన ధర్మశాస్త్రమును యేసు ప్రభు తన దేహములో నెరవేర్చి మనల్ని పాపం నుంచి విడుదల చేశాడు, పాపం నుంచి విమోచించాడు, ధర్మశాస్త్రం నుంచి కూడా విమోచించాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు యేసు ప్రభు శిలువ మరణము ద్వారా. ఆయన మరణము మనకెంత జీవము కలిగిందో, ఆయన మరణము మనకు స్వాతంత్రతనిచ్చింది, ఆయన మరణము మనకు స్వేచ్ఛనిచ్చింది. పాప బంధకము నుంచి, ధర్మశాస్త్ర కాడి నుంచి విడుదల పొందే సహాయాన్ని ప్రభు తన శిలువ మరణం ద్వారా జరిగించాడు. చూడండి 37వ వచనంలో, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. గొప్ప కేక వేశాడు. ఇంకొక మాట చెప్పనా, యేసు ప్రభు ఆఖరి మాట ఏంటో తెలుసా? శిలువలో పలికిన ఆఖరి మాట నా దేవా అనట్లేదు. లాస్ట్ మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని పడిపోయిన మానవుని చేయి పట్టుకొని తండ్రితో సమాధానపరిచినట్లుగా మనం గమనిస్తాం. ఆయన శిలువలో మానవుడు కోల్పోయిన దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించడానికి, దేవునితో మానవుని సమాధానపరచడానికి యేసు ప్రభు కల్వరి శిలువలో మన కొరకు బలి అయ్యాడు. వాస్తవానికి మొదటి మానవుడు అవిధేయత ద్వారా పాపము లోకములోకి వచ్చింది, పాపం బట్టి మరణం వచ్చింది. ఆ మరణమును ప్రభువు మన పక్షంగా ఆయన భరించి మనల్ని మరణం నుండి తప్పించాడు, జీవములోనికి దాటింపజేశాడు. ఎంత గొప్ప కృపను ప్రభువు మనకిచ్చాడో చూడండి. మొదటి మానవుడు కలిగిన ఆ సంబంధాలు యేసుక్రీస్తు పునరుద్ధరించాడు శిలువ మరణం ద్వారా. ఈరోజు మానవుడు దేవునితో సమాధాన పడచ్చు. మీకు మాట చెప్పనా, ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా దేవునితో షేక్ హ్యాండ్ ఇవ్వగలిగే స్థలం ఏదంటే శిలువ దగ్గర ఒకటి. యేసుక్రీస్తు మరణాన్ని నీ హృదయంలో విశ్వసిస్తే, ఆయన నీ కొరకు కల్వరి శిలువలో మరణించాడని గుర్తిస్తే, నీ పాపమును భరించాడని నువ్వు నమ్మితే, నీవు ఆయన దగ్గర దేవునితో సమాధాన పడగలవు. ఎందుకంటే నీ పక్షంగా ప్రభు మరణించాడు. నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. నీ పక్షంగా ప్రభు మరణించి నీకు రక్షణ, విడుదల, విమోచన, పాపక్షమాపణిచ్చాడు. బైబిల్ మాట ఉంది, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే తీర్పు తప్పించబడతావు, ఉగ్రత తప్పించబడతావు, మరణం నుండి జీవంలోకి దాటుతావు. ఎంత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు కదా. కాబట్టి ఉదయ కాలము యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి మన కొరకు మరణించాడని హృదయంలో విశ్వసించి నోటితో నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. అట్టి కృప మా ప్రియులందరూ పొందుకొను గాక. దేవుడి మాటలు దించిన గాక. ప్రార్థన. మహోన్నతుడకు దేవ సర్వాధికారానికి స్తోత్రాలు. ఏదైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ మాట ఆత్మీయ జీవమైంది. మా కొరకు కల్వరి శిలువలో చూడనలని వానిగా చేయబడ్డావు. వ్యసనాక్రాంతునిగా, వ్యాధి నందిన వానిగా మా కొరకు అయా మా పాపమునంతటిని భరించి, మా శాపాన్ని సహించి మాకిచ్చిన రక్షణ, విడుదల, విమోచన, పాపక్షమాపణ బట్టి స్తుతులు చెల్లిస్తుంది. ఇంకా మా ప్రియుల్లో నీ ప్రేమను గుర్తించిన వారు నీ యందు విశ్వాసం ఉంచి నిత్య జీవనం అనుభవించే గొప్ప కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.